అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని అంశాలు. సమాధానాల పత్రాలను ఆధారం చేసుకుని విద్యార్థులు చేసిన పొరపాట్లను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంటుంది. అందుకు తగినట్లుగా విద్యార్థులకు తరగతిలోనే కాక అవసరమైతే వ్యక్తిగతంగా కూడా బోధన చేయాలి. ఇదంతా ఎలా జరుగుతున్నది తల్లిదండ్రులుగా మీరు కూడా గమనించి చూడండి. పరీక్షల్లో మీ పిల్లలు అనుకున్నన్ని మార్కులు సాధించకపోతే అందుకు కారణాలు ఏమిటో విశ్లేషించండి. సమాధాన పత్రాలను ఒకసారి మీరు కూడా పరిశీలించి చూడండి. ఏ ప్రశ్నలను అటెంప్ట్ చేయలేకపోయారు, అందుకు కారణాలు ఏమిటి, పూర్తిగా మార్కులు స్కోర్ కాని సమాధానాలు ఏమిటి, అందుకు కారణాలు ఏమిటి, ప్రశ్నను అర్థం చేసుకోకుండా సమాధానం రాశారా, అసందర్భమైన సమాధానం రాశారా, అసంపూర్తిగా రాశారా అనే అంశాలతో పాటు చేతి రాత ఎలా ఉంది, టీచర్కు అర్థమయ్యేలా రాశారా, భాషాపరంగా ఎలాంటి దోషాలు ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్, వాక్య నిర్మాణంలో తప్పులు, వ్యాకరణ దోషాలు, ఇలా ఒక్కొక్కటి నిదానంగా విశ్లేషించి చూడాలి. మీరు గమనించిన అంశాలను గురించి సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులతో చర్చించాలి. తల్లిదండ్రులుగా మీ అబ్బాయి లేదా అమ్మాయి చదువు విషయంలో ఇంటి వద్ద మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి మార్గదర్శకత్వం అందించాలి అనే అంశాలపై అధ్యాపకుల అభిప్రాయం కూడా తీసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఇవేమీ చేయకుండా మార్కులు ఎందుకు తక్కువగా వస్తున్నాయని తమ పిల్లలను గట్టిగా ప్రశ్నిస్తారు. మరోసారి ఇలా తక్కువగా వస్తే సహించమని తెగేసి చెబుతూ ఉంటారు. విపరీతంగా కోపం, అసహనం ప్రదర్శించే తల్లిదండ్రులు కూడా ఉంటారు. పాఠశాలకు వెళ్ళి ప్రిన్సిపాల్తో, సంబంధిత అధ్యాపకులతో చర్చించి ఇంతకు ముందు చెప్పినట్లుగా పిల్లల సమాధాన పత్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్కువ మార్కులకు కారణాలేమిటో వెతికి పట్టుకునే ప్రయత్నం చేయాలే కానీ పిల్లలపై కోపగించుకుని ప్రయోజనం లేదు. అలాగే చదువుల్లో పిల్లల అభివృద్ధిని తల్లిదండ్రులు ఎలా పర్యవేక్షించాలి. తరగతిలో అంతమంది పిల్లల ముందు మా అమ్మాయిని ఉపాధ్యాయురాలు శిక్షించిందని తెలిసింది. సున్నిత మనస్కురాలైన మా అమ్మాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు అని ఒక పాఠశాలలో ప్రిన్సిపల్ను ఒక తండ్రి గద్దించి అడుగుతుంటే, సార్, మీకున్న పేరు ప్రఖ్యాతులను లేదా హోదాని లేదా అధికారాన్ని ఉపయోగించి మీ అమ్మాయిని పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవ్వరూ ఒక్క మాట కూడా అనకుండా చూడవచ్చు. కాలేజీలో చేరిన తర్వాత లెక్చరర్లు కూడా ఏ సందర్భంలోనూ గద్దించకుండా చదువు పూర్తయ్యేంత వరకు ఇలా మీరు చూడవచ్చు. ఆ తర్వాత నిజమైన జీవితంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లో అత్తగారు ఏదైనా విషయంలో మందలించారనో లేదా బయట సమాజంలో ఎవరైనా ఏదో మాట అన్నారనో సున్నిత మనస్కురాలైన మీ అమ్మాయి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? తల్లి మందలించిందని కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న పిల్లల్ని చూస్తున్నాం అని ప్రిన్సిపల్ ఇచ్చిన సమాధానం ఆ తండ్రిని ఆలోచనలో పడేసింది. పిల్లలు చిన్నప్పటి నుంచి అన్ని రకాల అనుభవాల్ని ఎదుర్కోగల ధైర్యాన్ని పొందాలని ప్రిన్సిపల్ భావన అయి ఉండవచ్చు. జీవితంలో వ్యక్తి ఏదైనా తప్పు చేసినప్పుడు శిక్షలు తప్పవు. పిల్లలు పాఠశాల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నిబంధనల ప్రకారం శిక్ష తప్పదు. ఇది పిల్లలే కాదు, పెద్దలు కూడా గుర్తించాలని ఆ ప్రిన్సిపల్ ఉద్దేశమై ఉండవచ్చు. పిల్లల్ని అతి సున్నితంగా పెంచటం కూడా సరికాదని ఆ ప్రిన్సిపల్ అభిప్రాయం కావచ్చు. పై సంఘటన పూర్వాపరాలు చాలా ఆసక్తికరమైనవిగా నాకు అనిపించి ప్రిన్సిపల్ను ఆ సంఘటన పూర్వాపరాలను అడిగాను. 8వ తరగతిలో తరగతి ఉపాధ్యాయురాలు ఒకరోజు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి 3 రోజుల్లోగా తల్లిదండ్రులతో సంతకం చేయించుకొని రావాల్సిందిగా చెప్పింది. ఒక విద్యార్థి మాత్రం 5 రోజులైన ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకురాకపోవడంతో పాఠశాల నిబంధనల మేరకు ఆ ఉపాధ్యాయురాలు విద్యార్థిని తరగతిలో అందరి ముందు నిలబెట్టి మరుసటి రోజు తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పింది. అయినా ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకురాకపోవడమే కాకుండా అందుకు కారణం కూడా చెప్పకపోవడంతో ఒక పీరియడ్ తరగతి గది బయట నిలబెట్టింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దృష్టికి కూడా
తీసుకువెళ్ళింది. ప్రిన్సిపల్ ఆ విద్యార్థిని తన ఛాంబర్కు పిలిపించే కారణం ఏమిటన్నది తెలుసుకుంటే కొందరు తల్లిదండ్రులు పిల్లల్ని తమకు తెలియకుండానే ఎలా శిక్షిస్తున్నారో ఆమెకు అర్థమైంది. ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం నీకు మార్కులు తక్కువగా వచ్చాయి, నేను సంతకం చేయను అని ప్రతిరోజు తండ్రి అంటున్నాడు. తరగతిలో ఈ విషయాన్ని చెప్పడానికి ఆ విద్యార్థి సాహసించలేదు. పాఠశాల నిబంధనల మేరకు ప్రోగ్రెస్ రిపోర్టును తెప్పించాలని ఉపాధ్యాయురాలు ప్రయత్నిస్తున్నది. మార్కులు తక్కువగా వచ్చాయి గనుక సంతకమే చేయనని తండ్రి అంటుంటే విద్యార్థి ఏం చేయాలి? తండ్రి తన ప్రవర్తనలోని లోపాన్ని గుర్తించకపోగా ఉపాధ్యాయురాల్ని తప్పుపట్టే ప్రయత్నం చేయటం ఆ ప్రిన్సిపల్కు ఆశ్చర్యం కలిగించింది. తల్లిదండ్రులు తమకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో పిల్లల్ని ఒత్తిడికి గురి చేసేలా ప్రవర్తిస్తూ ఉంటారని, అది సరికాదని చెప్పేందుకే అంత గట్టిగా ఆ తండ్రిని తాను తిరిగి ప్రశ్నించానని ప్రిన్సిపల్ ఆ సంఘటనను వివరించారు. మరికొన్ని విశేషాలు రేపటి భాగంలో చర్చించుకుందాం.